హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పోర్ట్స్ కోటాలో క్లరికల్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ జాబ్స్కి మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఎవరెవరు ఎలిజిబుల్, నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ జాబ్స్కి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. మీ స్పోర్ట్స్లో మీరు సాధించిన అచీవ్మెంట్స్ని బట్టి మీకు ఇక్కడ ఈ జాబ్స్కి సెలెక్ట్ చేస్తారు. మరి ఏజ్ ఎంత ఉండాలి ఈ జాబ్స్కి అని అంటే 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. శాలరీ 25,000 ఉంటుంది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనం ఈ జాబ్స్కి ఎప్పటి నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని అంటే ఈ మంత్ 22 నుండి మనం ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే మే 12 రోజు మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ స్పోర్ట్స్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయో నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ 4 స్పోర్ట్స్ నుండి మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 4 స్పోర్ట్స్ ఏమేంటి అని అంటే ఫస్ట్ క్రికెట్, తర్వాత కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అండ్ ఫుట్బాల్. మరి క్రికెట్ నుండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కబడ్డీ నుండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫుట్బాల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రికెట్కి సంబంధించి మనకి ఢిల్లీ అండ్ ముంబైలో టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. కబడ్డీ స్పోర్ట్కి సంబంధించి మనకి ముంబైలో టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ ప్లస్ మెయిల్ ఇంక్లూడింగ్ ఫీమేల్ ప్లస్ మెయిల్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. మరి టేబుల్ టెన్నిస్కి సంబంధించి చెన్నై అండ్ ముంబైలో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, మేల్ ప్లస్ ఫీమేల్ కలిపి. ఫుట్బాల్ స్పోర్ట్స్కి ముంబైలో ఓన్లీ మెయిల్కి మాత్రమే 8 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే దీనికి ఈ మొత్తం టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ మనకి మొత్తం 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే మ్యాక్సిమం 28 ఇయర్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ ఉందో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే జనరల్ వాళ్ళు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అంటే 33 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అంటే 38 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి 36 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, శాలరీ విషయానికి వచ్చినట్లయితే శాలరీ మనకి ఎంత ఉంటుంది అని అంటే స్టార్టింగ్ శాలరీ మనకి 24,000 ఉంటుంది. అయితే మిగిలిన అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకు ఫైనల్గా 41,000 అనేది మన హ్యాండ్కి వస్తుంది శాలరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.